సార్ ప్రస్తుతం మనం కంటిన్యూషన్లోనే చూస్తున్నాం. ఆల్రెడీ మీరు అన్నారు ఎవరు మిగలరు అనేటువంటిది. సో ఆల్రెడీ పార్టీలోకి బలంగా జాయినింగ్స్ అవుతున్నాయి. ఇలా కాంగ్రెస్ పార్టీలో కేశవరావు లాంటి వ్యక్తి ఇంటికి రేవంత్ రెడ్డి వెళ్ళి ఒకప్పుడు ఈ పొన్నల లక్ష్మి అని కావచ్చు, కేశవరావుని కావచ్చు, లేదంటే డి శ్రీనివాస్ గారు వీళ్ళందరూ బూతులు భయంకరంగా తిట్టండు. చాలా చాలా అగ్రెసివ్ లాంగ్వేజ్ అయింది కూడా. మేబీ సీఎం అయిన తర్వాత కాస్త తగ్గినట్టుంది అగ్రెసివ్నెస్. సో ఇంతకు ముందు ఉన్నంత అగ్రెసివ్నెస్ మాటల్లో అయితే చూపేటట్లేదు. సరే వేరే పనుల్లో మనకు తెలియదు కొంతవరకు. సో ఇలాంటి ఇంత తిట్టిన వాళ్ళని తిరిగి మళ్ళీ పార్టీలో చేయించుకొని సరే చేర్చుకున్నాడు ఇంటికి పోవడం. అయితే డి శ్రీనివాస్ పిసిసి ప్రెసిడెంట్ చేశాడు, మంత్రి చేశాడు, అలాగే ఆయన కొడుకును మేయర్ చేసిండని ఇవన్నీ మాట్లాడడానికి కొడుకేశారు. పొన్నాలకు ఏదైతుందో పిసిసి ఇచ్చిన ఓడిపోయింది అనేది మంత్రి అయ్యాడు. 85 నుంచి కంటిన్యూగా చేస్తున్నాడు. అలాగే కేశవరావు గురించి మాట్లాడు. ఇది కేశవరావుకు పిసిసి చేసింది, మంత్రి చేసింది, కౌన్సిల్ చేసిందని. ఇవన్నీ అంటే భాష కూడా సన్యాసులు, మీకేం సావుకాలం వచ్చింది, మీ వయస్సు. నేను అనుకుంటున్న పొన్నాల లక్ష్మయ్య 80 సంవత్సరాలే. ఇప్పుడు 85 సంవత్సరాలు ఉంటాయి ఆయనకు. ఎవరికి? కేశవరావు గారికి. వీళ్ళని తిట్టినవు, కానీ వీళ్ళ ఇంటికి పోయి ఏముందని ఆయన తీసుకొచ్చినావు నువ్వు? ఏమి లాభం అతనితో? ఈరోజు నేను 78లో మొదటిసారిగా ఎమ్మెల్సీ అయ్యాడు. ఎమ్మెల్సీ అయిన వెంటనే డిప్యూటీ చైర్మన్ అయ్యాడు. అంజయ్ క్యాబినెట్లో మంత్రి అయ్యాడు. తర్వాత భవనంగ దాంట్లో మంత్రి అయ్యాడు. తర్వాత విజయభాస్కర్ దాంట్లో మంత్రి అయ్యాడు. 84 వరకు టర్మ్ ఉన్న సికింద్రాబాద్ సీట్ కాంటెస్ట్ చేశాడు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండి తీసేసి 83లో మేచిరెడ్డి కిషన్ రావుతో డిపాజిట్ వేయదు. మళ్ళా అది అప్పుడు భాస్కర్ రెడ్డి గారు సాయం చేసిన ముఖ్యమంత్రి గారు ఉండి 94 కూడా భాస్కర్ రెడ్డి గారు వర్కింగ్ కమిటీ మెంబర్ ఉండి రాజీవ్ గాంధీ దగ్గర క్యాబినెట్లో ఉండే కదా. అతను మహారాజ్గంజ్లో ముఖేష్ గౌడ్ గెలిచాడు 89లో ఫస్ట్ టైం కార్పొరేటర్ ఉండి, తర్వాత ఎమ్మెల్యేగా. ఆ టికెట్ దగ్గర కొట్టి మహారాజ్గంజ్ తీసుకున్నాడు. పూర్తాడు ఒక బీజేపీ గెలిచి 500 తోటి మాత్రమే ఓడిపోయాడు. ఎవరు? ముఖేష్ గౌడ్. మళ్ళీ 94లో 26 సీట్లు వచ్చినా 96లో లక్ష్మీపార్వతి స్ప్లిట్ వల్ల చంద్రబాబు గారు ముఖ్యమంత్రి 95 అయిన తర్వాత 96లో లోక్సభ వచ్చినాయి. 22 స్థానాలు కాంగ్రెస్ గెలిచింది. అంత వేవ్లో కూడా వేవ్ కాదు, వాళ్ళిద్దరు స్ప్లిట్ అయింది. దట్ ఈస్ నాట్ వేవ్. లక్ష్మీపార్వతి డివిజన్ చేసింది రామారావు గారు అప్పుడు పార్టీ పెట్టింది కదా. దట్ ఈస్ నాట్ ద వేవ్. చంద్రబాబు అప్పుడే ఇంకా ఎస్టాబ్లిష్ కాలే ముఖ్యమంత్రిగా. సో 22 గెలిచింది. 98లో సోనియా గాంధీ గారు అప్పటి వరకు పాలిటిక్స్లో సీతారాం కేసరి అధ్యక్షుడు, ఏఐసిసి అధ్యక్షుడు, ఆమె క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో హనుమంతరావు నల్లగొండకెళ్ళి చేసిండు, పూర్ థర్డ్. సిట్టింగ్ ఎంపీ మల్లికార్జున్ మహబూబ్ నగర్ పోతే జైపాల్ రెడ్డి గారు గెలిచారనుకుంటా, ఆరు జితేందర్ రెడ్డి గెలిచాడు. అక్కడ ఓడిపోయాడు మల్లికార్జున్ గారు. కేశవరావు 22 మందిలో ఆత్మచరణ్ రెడ్డి అని నీతి నిజాయితీ పరుడు ఎన్ఆర్ఐకి టికెట్ ఇచ్చారు. ఆటా ప్రెసిడెంట్ ఉండి ఇస్తే ఆయన గెలిచాడు, థంపింగ్ మెజార్టీతో గెలిచాడు. అతన్ని తీసేసి అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ తోటి అతను ఇప్పిస్తే సోనియా గాంధీ ప్రచారం చేస్తే గంగారెడ్డి టీడీపీ గెలిచి ఈయన బీజేపీ క్యాండిడేట్ అయ్యాడు ఆత్మచరణ్ రెడ్డి. ఫాలోడ్ బై 50,000 తోటి ఓడిపోయాడు. పూర్ థర్డ్, 1.5 lakh డిస్టెన్స్. 1.5 lakh టీడీపీకును దానికి, ఇతనికి బీజేపీకును ఇతనికి లక్ష డిఫరెన్స్. సెకండ్ క్యాండిడేట్కు 3 సార్లు ఓడిపోయాడు. బ్లాక్ మెయిలర్ రెడ్డి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి డీల్ బంద. వాళ్ళ జగన్నాథరావు మాణిక్య బీసీ అంటాడు, ఆ బీసీని వాళ్ళని విమర్శిస్తాడు. పార్టీ భాస్కర్ రెడ్డి గారు విమర్శించమని అనుకోండి, జగన్నాథరావు గారు విమర్శిస్తాడు. వెంకటస్వామి మీద స్టేట్మెంట్స్ ఇస్తాడు. బ్లాక్ మెయిలర్. ఇవాళ పార్క్ కబ్జా చేసిండు. నెంబర్ 1 జర్నలిస్ట్ కాలనీ ఎక్కడ ఉంది? ఆంధ్రజ్యోతి నాగార్జున సర్కిల్లో. పార్క్ కబ్జా చేసిండు, పార్కులో మడిగిలు కట్టిండు. ఇది కఠోర నిజము. అక్కడ మియాపూర్లో ఏదైతుందో గోల్డ్ సోన్ ప్రసాద్ల ల్యాండ్ తీసుకుంటే అది స్కాండల్ బయటకు రాగానే ల్యాండ్ సరెండర్ చేసి నాకు తెలియకుండా తీసుకున్నాను బిడ్డ వాళ్ళ పేరు మీద. ఈరోజు రోడ్ నెంబర్ 12లో ఉన్న 2 ఇండ్లు కబ్జా ఇండ్లు. పక్కకున్న డాక్టర్ కర్నూలు కడప వాళ్ళు యాక్షన్లు తీసుకున్నారు. కొంత కడుపుకున్నాడు, ఒక 150-200 గజాలు. మళ్ళీ ఇప్పుడు కార్ షెడ్ నిన్న పొద్దున్న నేను 9:30 పోయాను ఒక టీవీ ఇంటర్వ్యూ ఇవ్వడానికి పోతే
ఆడ చాలా మంది ఉంటుంది, సెల్ మీద చేస్తే అది ఏదో క్లిక్ కాలే, అది చూపెడదామని ఇట్లే కార్ షెడ్లు వేసుకున్నారండి పక్క దాంట్లో ఓపెన్ ల్యాండ్లో. అది డాక్టర్ వాళ్ళు ఏం చేసిండ్రు, అమ్మనివ్వడం లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరన్నా వచ్చే మీడియేటర్ బ్రోకర్కి ఇచ్చారు, చూపెట్టేవారు. ఎవరు చూపెట్టారు, ఎవరు కొనడానికి వచ్చిన అంటారు కదా, వచ్చిన వాళ్ళకి తెలియదు కదా, చంపుతాం ఇవ్వడానికి కొట్టే అని చెప్పి ఆ బ్రోకర్ని తిట్టారు. మీడియేటర్ అంటే ఎవరైతే అమ్మడానికి. చివరకు వాళ్ళు ఏం చేసిందంటే ఇది ఎక్కడ కబ్జా పెడతారో, ఇప్పటికే మనం 100 గజాలు పెట్టిందని బ్యాంకులో పెట్టి లోన్ తీసుకున్నారు. సేఫ్టీ కదా, ఇక సేఫ్టీ కదా. ఆ ల్యాండ్కు నేను ఏదైతుందో ఆ డాక్టర్ రీచ్ కాలేకపోయినా ఈ పనులలో పడి ఐఎమ్ టేకింగ్ దట్. ఈ కార్ షెడ్ కాదు, లోపడి గోడలు కూడా వెళ్ళిపోతారు, సబ్బలు పెట్టి కూలగొడతా. ఈరోజు ఒక 150-200 కోట్లు ఆస్తి ఇచ్చిందని ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్ వచ్చింది, కేశవరావు ఒక అవార్డు చేసింది. ఇవన్నీ కాపాడుకుంటారు కోసం వచ్చాడు, ఇవన్నీ కాపాడుకుంటారు. ఆయన వల్ల ఏం యూజ్ అండి? నువ్వే తిట్టారు, రేవంత్ రెడ్డి గారే తిట్టారు కదా. ఈరోజు ఆయారం గాయారంలో మీరు తీసుకుంటే పార్టీ ఇమేజ్ ఏమవుతుందండి? పార్టీ ఇమేజ్ ఏమవుతుంది చెప్పండి నాకు. చాలా ఒక రాత్రి టీవీలో చూశాను సార్ ఒకటి, ఆ ప్రవర్పు నేను శరత్ గారో ఎవరో ఇచ్చారు, ఏమనంటే ఈయన గురించి ఒకటి మాట, అది మాట చెప్పాలనేది అంత ఎప్పుడు నేను పేపర్ చూడను. ఏమంటే సజీవ శవం ఎవరు? కేసీఆర్ శరత ఎవరో ఎడుకండి. నేను రాత్రి 2 గంటలకి అది చూసే వరకు అది లాస్ట్ బిట్లో ఇది ఒక్కటే జ్ఞాపకం ఉంచుకున్నాను. 3-4 సార్లు చూస్తే తప్పితే రిజిస్టర్ అయితే లేదు, దీన్ని 2 సార్లు చూస్తే. అతని అసలు కేసీఆర్ ఏంటండి, ఎలా పొన్నాల లక్ష్మైన తిట్టంతి తిట్టిండు, ఈ 2 పీసీలను తిట్టిండు, ఇలా 85 ఏళ్ళలో ఎందుకు తీసుకున్నట్టు సార్? కుటుంబ పాలన అంటాడు కేసీఆర్, కుటుంబ పాలన అన్నాడు కదా, అంటే ఎక్కువ క్రిటిసైజ్ చేయలేదు అనుకోండి. ఆయనకు రాజ్యసభ 2 సార్లు ఇచ్చిండు కదా కాంగ్రెస్. ఒకసారి బిడ్డకు మేయర్ వెంకట్, ఇప్పుడు ఏదైతే విప్లవ్ కుమార్ ఉన్నాడో అతని కార్పొరేషన్ అండి. ఆ కార్పొరేషన్ ఏంటంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళ కాదు, ఒకసారి ఇస్తే మళ్ళీ నామినేట్ చేసేదానికి అది ఉంటుంది, కంప్లీట్ ఉంటుంది. ఇప్పుడు కూడా అది రాజీనామా చేయమంటే చేయకపోతే అది రద్దు చేయాలి తప్పితే ఈ ప్రభుత్వము వాలంటీర్కి ఇచ్చే అవసరం ఉండదు. లైక్ టెంపుల్, లైక్ లైబ్రరీ, వాటికి ఎట్లుంటుంది అంటే టర్మ్ అనేది ఉంటుంది, మళ్ళీ ఇంకోటి నామినేట్ చేసేదానికి కంటిన్యూ అవుతాడు. ఒక సజీవ శవాన్ని నువ్వు తీసుకున్నావు, రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు, వాళ్ళని తిట్టి రాళ్ళు కొట్టుకున్నావు ఎమ్మెల్యేలను. ఈరోజు ఏదైతుందో రాజశేఖర రెడ్డి గారు 26 మందిలో 10 మందిని గుర్తుపెట్టుకోండి, మీకు జ్ఞాపకం ఉంటుంది. ఏ రోజు కాంగ్రెస్లో కలుపుకోలేదు, గాంధీ భవన్ రాలే, ఏ రోజు కాంగ్రెస్ రిజిస్టర్ పార్టీ మీటింగ్ అటెండ్ కాలేదు. వాళ్ళను జ్ఞానేశ్వర్ ముదిరాజు 2007లో 85లో రద్దు అయిందంటే 2007లో కౌన్సిల్ వల్ల స్టార్ట్ అయింది. ఆఫ్టర్ 22 years పునర్నిర్మాణం జరిగింది. అప్పుడు 10 మంది ఎమ్మెల్యేలకు ఒక ఎమ్మెల్సీ అవుతాడు, 31 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ 294 ఓటు వేయాలి. ఆ 10 మంది సంతకం పెట్టినందుకు డిస్క్వాలిఫై చేయమని పిటిషన్ ఇచ్చాడు. బట్ వాళ్ళు కాంగ్రెస్లో చేరలా. తప్పు ఇది. దీనివల్ల పార్టీ కేసీఆర్కి ఎట్లయితే నష్టం జరిగిందో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. ఇది ప్రజల్లో తప్పుడు సంకేతం పోతుంది. ఇలా ఆయారం గయారంలోకి ఎన్ని ఎంపీ టికెట్లు ఇస్తామండి? వరంగల్లో ఎవరికి ఇచ్చినా గెలుస్తుందండి, ఇందిరకి ఇచ్చినా గెలుస్తుంది. ఇప్పుడున్న స్ట్రెంత్ ప్రకారం బీఆర్ఎస్ వీక్. పరమజ్యోతికి ఇచ్చినా గెలుస్తుంది, సాంబాయికి ఇచ్చినా గెలుస్తుంది, రాజయ్య మొన్న చేరిన డిప్యూటీ సీఎం ఉండే కదా ఆయన కాంగ్రెస్లో మొదటిసారి ఎమ్మెల్యే, ఆయనకి ఇచ్చినా గెలుస్తుంది. అరే టీఆర్ఎస్లో బీఆర్ఎస్లో టికెట్ ఇచ్చింది, నీ పార్టీ గవర్నమెంట్ పోతుందని చెప్పిండు, ఫ్లోర్ ఆఫ్ హౌస్లో నిన్ను ఓపెన్గా ఛాలెంజ్ చేసిండు, బయట చెప్పిండు నేను 74 పార్టీ మారుతా అని. ఈరోజు అతన్ని తీసుకుంటే ఇంకోటి ఏమన్నాడు, ఒక మాట, ఓడిపోయే పార్టీలో నా బిడ్డ ఎందుకు అన్నాడు. టికెట్ తీసుకుని ఓడిపోతుందని తెలిసింది. రైట్, ఓకే, నువ్వు పోయిన పార్టీ కేసీఆర్ ఓడిపోలే 83లో మదన్ మోహన్ గారితో. ఇతను 94లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు. సార్ దానికి ముందు టీచర్ కదా సార్, టీచర్ ఉండే 94 కంటే ముందు. 94లో రాజీనామా చేయలేదు అతను, 87లో రాజీనామా చేశాడు, టీడీపీలో చేరాడు. చేరి మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ కాదు అప్పుడు, డైరెక్ట్ ఎలక్షన్, రామారావు గారు ముఖ్యమంత్రి. 80లో జరిగిన మున్సిపల్ సమితి ఎన్నికల తర్వాత 85లో జరగాల, 85లో చేయకుండా అమెండ్మెంట్ చేశాడు ఇతను రామారావు గారు. మున్సిపల్ చైర్మన్ కౌన్సిల్ ద్వారా కాదు, డైరెక్ట్ పబ్లిక్ సింబల్. అలాగే జడ్పీ చైర్మన్ ఎంటైర్ జిల్లా వేయాలి. కరీంనగర్ 13 మంది ఎమ్మెల్యేలు, 13 కాన్స్టిట్యున్సీలు, ఆ కాన్స్టిట్యున్సీ ఓట్లే ఉంటాయి. జిల్లా పరిషత్ చైర్మన్కు 13 కాన్స్టిట్యున్సీలు అంటే దాదాపు 25 లక్షల పైన, ఆదిలాబాద్ దాదాపు 10 లక్షల పైన,
డైరెక్ట్ జడ్పీ చైర్మన్ ఎన్నికలు పెట్టాడు. అట్లే మండల ప్రజా పరిషత్ ఉంటుంది కదా, డైరెక్ట్ మండల ప్రజా పరిషత్ ఎలక్షన్ పెట్టాడు. పెట్టేదైతుందో అప్పుడు ఇతను మున్సిపల్ చైర్మన్గా ప్రసాద్ రాజు అని దళితుడే దుబాయ్కి వెళ్ళి వస్తే పురుషోత్తమరావు గారు అప్పుడు కాంగ్రెస్లో ఇంపార్టెంట్ ఉండే, అతను టికెట్ క్లిక్ చేసిండు. అతను వెంగళరావు గారు పీసీసీ ఉండే, వెంగళరావు గారితో ఉన్న చనువుతో ప్రసాద్ రాజు మీద ఓడిపోయాడు. నువ్వు ఓడిపోయినావు కదనయ్యా, ముందు ఆయనే కదా ఓడిపోయి, నువ్వే ఓడిపోయినావు కదా. కేసీఆర్ ఓడిపోయిన పార్టీలో నువ్వు చేరినావు కదా. సిగ్గు లజ్జ ఉందా నీకేమన్నా? సిగ్గు లజ్జ ఉందా? నువ్వు పద్మశాలి కావాలంటే దళిత దొరాన్ని నీ పార్టీ వాళ్ళు అన్నారు. దయాకర్ రావు అన్నాడు దళిత దొర. ఇంతమంది భవిష్యత్తును కథం చేసినావు. ఈరోజు 3-3 మినిమం మాదిగా ఇవ్వాలండి. మల్లు రవి మాల, వంశీ తల్లి బ్రాహ్మణు, భార్య కాపు. ఎట్లా నువ్వు టాటా బిర్లా హైదరాబాద్ చేయి. మీ తాత ఇన్నే మొత్తం స్టాచ్యూ పెట్టినావు కదా, లక్షల గుడిసెలు వేసిండు కదా, లక్షల కోట్ల రూపాయలు అయినాయి కదా. అన్ని పరిశ్రమలకు చార్మినార్ కానుంచి, బిహెచ్ఎల్ కానుంచి, ఆలువెన్ కానుంచి ఎవరి ఇండస్ట్రీకి మీ తాత ప్రెసిడెంట్ ఉన్నాడు కదా. ఈ నుంచి అయినా మీరు ఆరామ్ గారం ఎన్నిసార్లు మారిండన్నా మీ గోదావరి? 5 సార్లు. రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉండి వెంకటస్వామి ₹1 తెచ్చాడండి? ఒక్క ప్రాజెక్టు అమేథీని చేస్తా అన్నాడు. ఈరోజు రూరల్ డెవలప్మెంట్ నుండి వెంకయ్యనాయుడు గారు ఇంటర్వ్యూ తీసుకొని మీకు ఇస్తాడు. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి తెచ్చిండు, పర్టికులర్ కొన్ని 100 కోట్లు నెల్లూరుకి తెచ్చిండు. అయితే రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎర్రమనాయుడు గారు 2 ఏళ్ళు ఉన్నాడు. ఎర్రమనాయుడు గారు దేవగౌడ గుజరాత్ ప్రభుత్వంలో ఆ జిల్లాకు తెచ్చాడు, రాష్ట్రానికి తెచ్చాడు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ నియోజకవర్గానికి కేంద్ర నిధులతో, రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నిధులతో కరీంనగర్కు టౌన్కు తాగడానికి నీళ్ళు లేవు. ఒక 80 కిలోమీటర్లు ఏదైతుందో రౌండ్ చేసే వరకు 150 కిలోమీటర్ల ప్రతి గ్రామానికి నీళ్లు తెచ్చిండు 98లో. ఎవరు? కేసీఆర్. ఏది ఫండ్స్? సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ రూరల్ డెవలప్మెంట్. నీవు ఏదైతుందో నీ అయ్యా నీ తాత వంశీ అండ్ వివేక్ వినోద్ చెప్తున్నా, ₹1 తెచ్చిన ఒక్కొక్క ప్రూఫ్ చేయండి. జైపూర్ది ప్రభావ ప్రాజెక్టు మీ పక్కనే కదా సార్, సింగరేంది. కాళేశ్వరం మా నాయన డిజైన్ అంటాడు. అసలు మీకు టీఎంసీ అంటే తెలుసా? ప్రాజెక్ట్ తెలుసా? వరిని అమ్మ చదువు రాదు, అక్షరం రాదు, టాపీ పని చేసి టాటా బిర్లా స్థాయికి వచ్చిండు. ఓల్డ్ సిటీలో ఉండే సైకిల్ తొక్కి ఆయన చెప్పిండే. అతనికి రీబర్త్ 83లో ఇందిరాగాంధీ టికెట్ ఇయ్యలే వెంకటస్వామి గారికి. బై ఎలక్షన్స్ రాజమౌళి గారు చనిపోయాడు 80లో. జూన్లో ఎన్నికొచ్చాది. భూపతి ఎన్నికయ్యాడు టీడీపీకి. 84లో రాజీవ్ గాంధీ బలే పైల్వానే. మీ తాత పైల్వానా? 24 అక్బర్ రోడ్ మీ జాగిరా? మీరు కొన్నారా అది? ఇట్ ఈజ్ అ గవర్నమెంట్ హౌస్. మా నాయన్ని ఇచ్చిండు అని సోనియా గాంధీ చెప్తారు. ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 24 అక్బర్ రోడ్ వీళ్ళ నాయన ఇచ్చిండు, వెంకటస్వామి కాక ఇచ్చిండు. అయ్యా దండం పెడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 77 వరకు అతను మంత్రిగా 72లో తెలంగాణ ప్రజాసమితిని 10 ఎంపీలను అమ్ముకున్నారు. చెన్నారెడ్డి అమ్ముతే ఈయనకొక్కటే ఒకరికి మంత్రి. దాంట్లో ఒకతను సిపిఎం, అప్పుడు 14 తెలంగాణ ప్రాంతంలో, 77లో 15 అని, ఇప్పుడు 17 అని. 13 మంత్రులకి మంత్రులు ఒకటి డిప్యూటీ మినిస్టర్ ఫైల్ కూడా ఉండదు. ఆ ఇల్లు వచ్చింది. 77 వరకు మంత్రిగా ఉన్నాడు. 77 తర్వాత అది మంత్రి కంటిన్యూ అయ్యాడు. జనతా ప్రభుత్వం వచ్చింది. 78లో ఇక్కడ ప్రభుత్వం కాంగ్రెస్ అయ్యి వచ్చిన తర్వాత మార్చ్ 6కు రాష్ట్ర మంత్రి, కార్మిక మంత్రి అయ్యాడు. 6 ఎమ్మెల్యేలు కాని వాళ్ళు మంత్రులు అయ్యారు. కాని వాళ్ళు 4 ఏమీ లేదు. వీళ్ళిద్దరు ఎంపీలు, ఎంఎం హాషం సికింద్రాబాద్ ఎంపీ, ఈయన లోక్సభ ఇది సిద్దిపేట. ఈ ఇద్దరు వెంకటరామరెడ్డి గారు, పివి చౌదరి, జీవి సుధాకర్ రావు అని. తర్వాత వాళ్ళు జూన్లో ఎమ్మెల్సీలు అయ్యారు. ఎవ్రీ జూన్లో ఏదైతుందో 31 ఎవ్రీ 2 ఇయర్స్కు 10 రిటైర్ అవుతాయి. 10లో 6 అయ్యారు. అప్పుడు వీళ్ళు రాజీనామా చేశారు జూన్లో లోక్సభ చేస్తే. జనవరి 79 జనవరి 5కు ఇక్కడ ఆసం సీటు శివశంకర్ గారు, అక్కడ నంది ఎల్లయ్య గారు. అప్పటి వరకు 6 మాలలే, మాదిగా ఒక్కొక్క అవకాశం లేదు. అదొక్కటి వచ్చింది అవకాశము. అయితే వెంకటస్వామి గారు 77 వరకు దాంట్లో ఉన్నాడు. 78 జనవరి కాంగ్రెస్ హై ఫామ్ అయింది. ఆ క్వార్టర్ ఈయన హైదరాబాద్లో ఉంటాడు కనుక ఒక రూమ్ ఉంచుకొని అది ఏఐసిసికి ఇచ్చాడు. 78 జూన్లో ఈయన ఎప్పుడైతే రాజీనామా చేశాడో, ఇక్కడ ఎమ్మెల్సీ మంత్రి అయ్యాడో, హౌస్ తీసుకున్నాడో, అది ఏఐసిసి కింద అలాట్ చేయించుకున్నది కాంగ్రెస్ పార్టీ.
మెయిన్ అపోజిషన్ పార్టీగా జనతా ప్రభుత్వం మొరార్జీ దేశాయ్ గారి ప్రభుత్వం. ఓకే, మా నాయన ఇచ్చిండు ఇల్లు అని వాళ్ళు చెప్పుకున్నారు. ఈయన రేవంత్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో ఈయన ఇచ్చిండు 24 వాళ్ళ అయ్య జాగిరా వాళ్ళ తాత జాగిరా. ఈజ్ ఎ గవర్నమెంట్ క్వార్టర్ 24 అక్బర్ రోడ్. పక్కకే జాన్పత్ కలిసి ఉంటుంది, గేట్లకి వెళ్ళి రావచ్చు. 10 జాన్పత్ ఆ రోడ్ నుంచి ఇది కలిసి ఉంటుంది. అటు పక్కకు వైస్ చైర్మన్. ఎవరు వైస్ చైర్మన్ అంటే వైస్ చైర్మన్ కాదు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎనీబడి అక్బర్ రోడ్ వెనకనే ఉంటుంది. వరిని అమ్మ ప్రభుత్వం కాక ఇచ్చిండట, కాక వీళ్ళ నాయన్ని ఇచ్చిండు కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు అతనికి ఇందిరాగాంధీ గారు టికెట్ ఇవ్వలే 83 జూన్లో. పిసిసి అధ్యక్షుడు జనవరిలో ఓడిపోయినా కూడా రాజీనామా ఇస్తే 83 జూలైలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయ్యారు. అప్పటి వరకు పిసిసి ఇందిరాగాంధీ ఇవ్వాల, ఇంటర్వ్యూ ఇవ్వలే, టికెట్ కాదు ఇంటర్వ్యూ ఇవ్వలే. రాజీవ్ గాంధీ ఇంటర్వ్యూ ఇవ్వలే. మధ్యాహ్నమే తాగిపోయినాడు, ఒకటే రూములు ఇవాళ కేశవరావు బతుకున్నాడు. పాత బిల్డింగ్లో 1లో ఎవరైనా సీఎం గారిని ఉంటారు, 2 ఉంటుంది, మీద 4 రూమ్లో. మధ్యాహ్నం నేను వెళ్ళాను. మదన్ మోహన్ అపోజిషన్ లీడర్గా 1గా ఉన్నారు. కొత్త భవనం కట్టారు అప్పటికే. ఎప్పటికీ నేను 84 సంగతి చెప్తున్నా. 81లో అయింది ఇప్పుడు కొత్త భవన్. పాతది కూడా అట్లే కంటిన్యూ అయింది. ఇప్పుడు పాతది ఉంది, బ్రహ్మాండంగా ఉంటాయి అక్కడ రూమ్లు గిట్ట. సో అటువంటిది ఏదైతుందో ఇటువంటి రేవంత్ రెడ్డి గారు వద్దు, ఈ ఆయారాములకు గాయబులు తీసుకుని ఆకాశం ఎత్తుతున్నావు, ఇది పార్టీకి నష్టం జరుగుతుంది. లోకసభలో కూడా నువ్వు ఇచ్చావు, మాదిగలకు అన్యాయం చేసావు. 3 సీట్లకు అక్కడ మాల కదా, ఇక్కడ మాల కదా. ఎవరో చెప్తుంది నిన్న, ఆయన కోనేరు రంగారావు బిడ్డట, ఆయన మాదిగా అట. ఇటు మాల, అక్కడ బిడ్డని చేసుకున్నందుకు మాల. కోనేరు రంగారావు గారి కమ్మ కాంబినేషన్ ఉంది తెలుసు కదా. అద్దంకి దయాకర్ చెప్తుండే ఆ మాట, అద్దంకి దయాకర్ గారు. అదెందుకు చెప్పొద్దు మరి, కమ్మ ఎందుకు చెప్పొద్దు? అట్లే శ్రీహరి గారికి పద్మశాలి, ఆమె నాన్న ఆయననా, అంతే కదా. అట్లే ఏదైతుందో 2 మాల. ఇప్పుడు ఇది బైండ్లా అంటే ఇది కూడా ఏదైతుందో మోర్ దాన్ మాదిగ కంటే పెద్దది. మాదిగ దళితుల్లో మాదిగ కంటే పెద్దది. ఇప్పుడు నేతకాని ఉంది అనుకోండి, నేతకాని బైండ్లా మాదిగా మాల కంటే పెద్దవాళ్ళు మన దగ్గర ఉంటారు. మన ఏరియా అంతా మన ఏరియాలో ఉంటారు. నేతకాని వాళ్ళు వాళ్ళది సపరేట్ వాడ, మాదిగా దళితుల్లో సపరేట్ వాడ, మాలలతో సపరేట్ వాడ. వాళ్ళు వ్యవసాయదారులు, వీళ్ళు ఏదైతుందో సుంకరీను, ఇది నీరటుందూరు పూర్వము మాలసు. అలాగే మాదిగా అనేటి వాళ్ళు ఏదైతుందో డిఫరెంట్ వాళ్ళది, అంటే ఎవరి వృత్తి వాళ్ళది. బట్ అల్టిమేట్గా అందరూ దళితులే, అందరూ ఎస్సీలే. మీకు తెలుసు కదా, మన ప్రాంతం ఉన్నారు కదా. బైండ్లా అంటే మన దగ్గర లేరు అనుకోండి. సో ఇది ఇక్కడ అన్యాయం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో ఈ ఆయారాము గయారాములను తీసుకుంటే కేసీఆర్ అయితే అప్రతిష్టతోటి ఈరోజు పడవ మునిగి ఎట్లయితే మునిగిందో 1975లో 175 కాంగ్రెస్ అయి 60 జనతా 36. 6 అంటే రెడ్డి కాంగ్రెస్, బ్రహ్మాన్ రెడ్డి, ఇక్కడ వెంగళరావు గారు. అటువంటిది 256 మొత్తం 83లో 50 సీట్లకు వచ్చేసింది. తెలుగుదేశం గెలిచింది. అందరు హేమాయమీలు. సో అందుకోసం ఏదైతే ఇప్పుడు జరిగే సంఘటన, శ్రీహరి గారిని ఏదైతే మాట్లాడాడో ప్రభుత్వం పోతుంది అన్నాడు. ఓడిపోయే పార్టీలను నేను ఎందుకంటాను, నువ్వు ఓడిపోయినావు. 87లో చెప్తున్న డేట్ కూడా మార్చ్ 18th, 15th మండల ఎలక్షన్ అయింది, 18th మున్సిపల్, 87. అప్పటి వరకు బలహీన వర్గాలకు అవకాశం లేదు. ఒక వార్డు మెంబర్ కానీ, సర్పంచ్ కానీ, సమితి ప్రెసిడెంట్ కానీ, మున్సిపల్ వార్డు మెంబర్ కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ ఒక అమెండ్మెంట్ చేశాడు, రిజర్వేషన్. అంతవరకు షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబే ఉండే 300 సమితిలను 1096 మండలాలు చేశాడు. మున్సిపాలిటీస్ అయితే ఎక్కువ చేసిండు, ఇప్పుడు కూడా ఎక్కువ అవుతుంది పాపులేషన్ ప్రకారం. బీసీలకు రిజర్వేషన్ చేశాడు, జిల్లా పరిషత్తులు మహిళలకు చేశాడు, జనరల్ మహిళ, బీసీ మహిళ. అలాగే ఎంపీపీ చేశాడు. చరిత్రలో నిలిచిపోయే ఈ రోజు బీసీలకు ఏదైనా నాయకత్వం వచ్చిందంటే గ్రామ స్థాయిలో బికాజ్ ఆఫ్ ఎన్టీఆర్. తర్వాత రాజీవ్ గాంధీ అమెండ్మెంట్ చేశాడు, కంట్రీ అంతా అది ఇక్కడ అక్కడ ఇంప్లిమెంట్ అయింది. ఫస్ట్ చేసింది 87లో మార్చి 15 మండల వ్యవస్థ అయింది. 85లో జరిగింది. ఇదంతా రిఫార్మ్ చేసి 18కి 18 ఈయన ఓడిపోయింది. 18 కౌంటింగ్ ఈవినింగ్ అవుతుంది, అయినాక కంటిన్యూ తెల్లారి కాదు, అప్పుడు ఈవినింగ్. మార్చి 18th డేట్లు చూసుకోండి, పేపర్లు కావాలంటే తీసుకొచ్చి ఇస్తా. మార్చి 18th మున్సిపల్. ఒక టీచర్గానా లెక్చరర్ నుండి రాజీనామా చేసి, అయ్యా నువ్వు ఓడిపోయిన తర్వాత నువ్వు ఓడిపోయిన నాయకుని దగ్గరికే పోయినావు. మొదటిసారి 83లో మొదటి మొంతో ఓడిపోయాడు. చంద్రబాబు దగ్గర పోయినావు, చంద్రబాబు కూడా అంటే రామారావు గారు ఓడిపోయాడు, చంద్రబాబు ఓడిపోయాడు అనామకుని మీద. అంటే నువ్వు ఎప్పుడు పోయినావు? 94లో.
85లో ఓడిపోయింది కదా, 83లో ఓడిపోయింది కదా చంద్రబాబు. చంద్రగిరి కాన్స్టిట్యూషన్ ఓడిపోయిందా లేదా? మరి ఆ నాయకుని కిందనే పనిచేసినావు కదా సార్, అట్లా ఆ నాయకునికే సలాం కొట్టినావు కదా. అందుకోసం నీ బిడ్డ తీసిమార్కాను కాదు, నువ్వు తీసిమార్కాను కాదు. దయచేసి ఏదైతుందో నైతిక విలువల కోసం నీకుంటే, మళ్ళీ ఇప్పుడు కలవలే, బిడ్డను కల్పించిండు, డ్రామా చేస్తున్నాడు. మొన్నటి సుప్రీంకోర్టు మేలో ఒక జడ్జిమెంట్ వచ్చింది మహారాష్ట్ర మీద, ఖచ్చితంగా 2/3 అయినా. ఇది 2015లో హర్యానాలో వచ్చింది. పార్టీ అనేది బీఫామ్ ఇచ్చింది, లెజిస్లేటివ్ పార్టీ మెర్జ్ కావడానికి వీల్లేదు. పార్టీ సుప్రీము, పార్టీ బీఫామ్ ఇచ్చింది, రికగ్నేషన్ పార్టీకి ఇచ్చింది ఎలక్షన్ కమిషను. కనుక ఏదైతుందో గతంలో 2015లో హర్యానాలో వచ్చింది, బట్ మొన్న క్లారిటీ మేలు వచ్చింది. ఖచ్చితంగా వీళ్ళు 26 మంది పోకపోతే డిస్క్వాలిఫై అవుతారు. రేవంత్ గారికి ఏదైతుందో, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మీ కాలోజీ న్యూస్ ద్వారా ఇటువంటి పని చేస్తే డిస్క్వాలిఫై అవుతారు, ఒకసారి రెఫర్ చేసుకోండి. అందుకోసమే కేశవరావు కూడా తెలుసు కదా మీకు, డిక్లేర్ చేయలే. కేశవరావు ఇమీడియట్ అవుతాడు రాజ్యసభలో డిఫెంట్ రిఫార్మ్స్. 7 లోకసభ, రాజ్యసభలో 2 రేణుకా చౌదరి గారు, రవి యాదవ్, ఇద్దరు పోతే 5 ఒక డిఫర్ అయ్యేది ఉంటే, ఆ 4 గిట్ట అయ్యేది ఉంటే డిస్క్వాలిఫై అవుతాడు పిటిషన్ ఇస్తే. 2/3 కాదు కదా, అవును అయిపోయింది, హౌస్ క్లీన్ అంటే ఈయన పోతుంది. సీరియస్ చూడండి, కాలే ఎందుకు కాలే డిస్క్వాలిఫై అవుతా అని. నాగేందర్ గారు ఎందుకు పోటీ చేయాలనుకున్నాడు? కాదు సార్, నిన్న శ్రీహరి గారు ప్లస్ ఆయన కూతురు ఇద్దరు జాయిన్ అయిపోయారు. శ్రీహరి గారు కాంగ్రెస్ అయ్యింది సార్, అయితే కావచ్చు, నేను ఫాలో అవ్వాలి. అయితే డిస్క్వాలిఫై అవుతాడు. ఈ రోజు మీ కాలేజీ టీవీ ద్వారా టిఆర్ఎస్ వాళ్ళకు ఇవన్నీ బక్వాస్ స్టేట్మెంట్లు వద్దు. హర్యానా 2015 జడ్జిమెంట్, మొన్నటి మహారాష్ట్ర జడ్జిమెంట్ సుప్రీంకోర్టు, డెక్కన్ కోర్ట్, పార్టీ ఇస్ ద సుప్రీం, లెజిస్లేటివ్ పార్టీ అనేది లేవడానికి వీల్లేదని 2 జడ్జిమెంట్స్ ఉన్నాయి. 2 జడ్జిమెంట్ చూసి ఇమీడియట్ గా అంతే డిస్క్వాలిఫై. వెంకయ్య నాయుడు గారి దగ్గరికి పోయి కలవండి, లోపాయికారుగా అడ్వైస్ తీసుకోండి, డిస్క్వాలిఫై కేశవరావు. స్టేట్మెంట్స్ ప్రకారం ఇస్తే కూడా దాని ప్రకారం కూడా చేయొచ్చు అంతే. ఇంకోటి ఆయన నేను కాంగ్రెస్ కష్టాల్లో ఉంది, నేను రక్షిస్తా. అరే బాబు, ల్యాండ్ గ్రాబర్, నువ్వు బ్లాక్ మెయిలర్, 3 సార్లు టికెట్ ఇస్తే ఓడిపోయినావు నువ్వు. అసలు నువ్వు ప్రజల్లో కౌన్సిలర్ కాలే, నువ్వేం రక్షిస్తావా? దానికంటే బూతులు పెట్టించిందండి. గణపతి కొడుకు గణపతి రాఘవరావు ఉన్నాడు కదా, రాజేష్ థియేటర్, వాళ్ళ గణపతి వైఫ్ అక్కడనే ఉంది, నర్సింగ్ హోమ్ లక్ష్మణ్ రాజేష్ పక్కకు. గణపతి కొడుకు పేరు మీద 2 పిసిఓలు పార్కులో, 2 అక్కడ పంజగుట్ట షాన్బాగ్ దగ్గర ఎస్టీడీ బూతులు పెట్టించాను అతనికి. ఈరోజు ఆర్థిక పరిస్థితి 100 కోట్లకు పోయి నువ్వు ఎక్కడి నుంచి. దాంతో నీ భుక్తి నడిచింది. 35,000 నేను లీజుకి ఇప్పిస్తుంటే. రాములు అని, గంటా రాములు పెద్దపల్లి ఆస్పిరెంట్ ఉండే, మొన్న జడ్పీటీసీ, అంతకుముందు అతని వైఫ్, అంతకుముందు ఎంపీపీ, అంతకుముందు సర్పంచ్, కంటిన్యూగా హరిపూర్ ఓదల మండలం, యాదవ్ బిడ్డ, 4 సార్లు ఎన్నికైన వాళ్ళు నేను అనుకుంటున్నా ఏళ్ళ మీద లెక్క పట్టవచ్చు. జిల్లాలో ఎవరు లేరు. తెలుగుదేశం ఉన్నప్పుడు, టీడీపీ ఉన్నప్పుడు, టీడీపీ టీఆర్ఎస్ ఉన్నప్పుడు గెలిచాడు. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ మీద గెలిచాడు. అంటే అగెనెస్ట్ అక్కడ ఎమ్మెల్యేలు ఓడిపోయినా గెలిచాడు, విజయరమణ ఓడిపోయినా కూడా స్వశక్తితో. ఆ బూతులు ఆయన నడిపాడు, ఆ పిల్లోడు వాళ్ళ బ్రదర్స్ నడిపారు. అందుకోసం ఇది ఆయారామ్గా, ఇది పార్టీకి క్షేమం కాదు. ఈరోజు నాకు మిత్రుడు, మంచి మిత్రుడు, గౌరవిస్తా, అన్ని పార్టీలు మారాడు అనుకోండి, లక్ష్మీపార్వతి, టీడీపీ, టీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్. ఎవరు? జితేందర్ రెడ్డి గారు, ఆయన కొడుకు మొన్న ఎమ్మెల్యే పోటీ చేస్తే 5,000 వచ్చినాయి అనుకుంటా ఓట్లు. ఆయనకి 2 పోస్టులు ఇప్పుడు. ఒకటి ఢిల్లీ రిప్రజెంటేటివ్ స్పోర్ట్స్ అట, క్యాబినెట్ ర్యాంక్. క్యాబినెట్ అంటే అసలు పచ్చిపులుసు లెక్క అయిపోయింది సార్. ఇంతకుముందు ఎక్కడ ఈ రాష్ట్రంలో కాదు, కేసీఆర్ పెట్టాడు, ఇప్పుడు రేవంత్ అన్న పెట్టాడు. ఎస్కాట్ పైలట్ కేంద్ర మంత్రికి ఉంటుంది సార్, క్యాపిటల్ సిటీలో. కేంద్ర మంత్రులకు లేవు సార్ ఎస్కాట్ పైలట్. ఏ రాష్ట్రంలో ఏ మంత్రులకు ఎక్కడ లేవు సార్. ఈరోజు అప్పుల్లో ఉన్నాము, బడ్జెట్ లేదు, విప్పులకు పైలట్ ఎస్కాట్, మంత్రులకు పైలట్ ఎస్కాట్. ఏందే పైలట్ ఎస్కాట్? కేసీఆర్ పెట్టిండు, చేంజ్ చేయొచ్చు కదా మీరు. ఈ రోజు క్యాబినెట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదైతుందో, క్యాబినెట్ ఇచ్చినప్పుడు క్యాబినెట్ ర్యాంక్ అంటే ప్రోటోకాల్ కాదు, ప్రోటోకాల్ కాదు, ఫెసిలిటీ క్యాబినెట్కి ఏది ఇచ్చిందో అది ఇవ్వాలా. ఎస్కాటు పైలట్ ఏంది, ఈ బండ్లు ఏంది, కొత్త ఏంది, సంగతి ఏంది? ఒకసారి రాష్ట్రాలు విజిట్ చేయండి,
కేంద్ర మంత్రులు చూడండి, పైలట్ ఎస్కార్డులు ఉన్నాయా వాళ్ళకు ఢిల్లీలో తిరిగితే? సార్ సింపుల్ టూరు పోతే ఏమవుతుందంటే ఆ లోకల్ పోలీస్ ఎక్కడ పోలీస్ బార్డర్ ఉంటుందో ఒక వెహికల్ వస్తూ ఉంటుంది, ఒక వెహికల్ ఎస్కార్ట్ పోతుంటుంది, పైలట్ ఏదైతుందో అక్కడ వచ్చేదైతుందో ఆ పోలీస్ స్టేషన్ పరిధి వరకు వస్తుంది. రామచంద్ర ఇది ఏందన్నా, మొత్తం హైదరాబాద్ ఎక్కడ చూసినా ఇవన్నీ క్యాబినెట్ ర్యాంకులు ఇస్తే మొత్తం పైలట్ ఎస్కార్డులతోటి పార్కింగే ప్రాబ్లం అవుతున్నది. వాళ్ళే 4-5 కార్లు ఉంటాయి కదా. జితేందర్ రెడ్డి గారిని చేర్చుకున్నాం. అవును, నిన్నటిదాకా తిట్టుకోలేదు వీళ్ళిద్దరు. అట్లా తిట్టుకున్నదే తీసిపెట్టండి. 5,000 ఓట్లు వచ్చినాయి ఆయన కొడుకు బీజేపీ చేస్తే. ఎట్లా సమంజసము? ఇమీడియట్ ఇట్లా చేరితేనే ఇమీడియట్ ఇస్తే. ఈరోజు కాంగ్రెస్ హైకమాండ్ వీక్ ఉంది, ఈ స్టేట్ మీద డిపెండ్ అయింది. ఏ స్టేట్ అంత పొటెన్షియల్ లేదు. ఇక్కడ ఇసుకల నూనె తీయచ్చు, ఇసుకల తేల్, ఇదే చేలిమే కొడితే వాగులు ఏదైతే నీళ్ళు వస్తాయి, కోట్లు, 100 కోట్లు 1000 కోట్లు వస్తాయి అని మనం ఏదైతుందో ఈ విధంగా ఆయారాం గయారాములకు ఎంపీ టికెట్లు, క్యాబినెట్ ర్యాంకులు ఇస్తే పార్టీ మంచిది కాదు. రేవంత్ అన్న మంచి పర్ఫార్మెన్స్ ఉంది. గతంలో కంటే ఇప్పుడు నువ్వు చాలా మారినవు. ఒకటి పోయి ఒకటి స్కాండల్స్ బయటకు వస్తున్నాయి, సిస్టమేటిక్ వస్తున్నాయి. కక్షపూరితంగా పోయినట్టు కనబడతలేదు. అయిందనుకోండి, ఒకటి రామేశ్వరరావుది, ఒకటి మల్లారెడ్డిది, అయినా కూడా మంచి ఇమేజ్ వస్తుంది. దీనివల్ల మీ ఇమేజ్ ఏదైతుందో ప్రజల్లో ఒకసారి మీ సర్వేలు ఉన్నాయి, మీ ఇప్పుడున్న శఖధర్ రెడ్డి ఎవరో రెడ్డితోటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఒకసారి పబ్లిక్ ఒపీనియన్ తీసుకో. 100 సర్వేలు చెప్పి మీ ఇమేజ్ పెరిగిందా, ఈ ఇష్యూలో తగ్గిందా అనేది ఒకసారి బేరు చేసుకో. కాలేజీ టీవీ ద్వారా చెప్తున్నా, ఒక మిత్రునిగా 5 ఏళ్ళు నిన్ను ఈ ఇంటికే ఒకటి పీకలేడు. మంచిగా ఉంటే బీఆర్ఎస్ ఖతమవుతుంది. బీజేపీకి కాంగ్రెస్ వచ్చే దాంట్లో పోటీ, కానీ బీజేపీది 3వసారి మోడీ వస్తుంది కనుక బీజేపీ అనేది అంత ఈజీ కాదు నేషనల్ లెవెల్లో. రేపు బీజేపీ వ్యతిరేక కూటమి వచ్చే అవకాశం ఉంది. కంటిన్యూ మోడీ పోయినాక ఈ సింగిల్ మ్యాన్, నాట్ షా, అమిత్ షా, ఆయన ఏదనుకుంటే జరుగుతుంది. ఆర్ఎస్ఎస్ లేదు, విశ్వ హిందూ పరిషత్ లేదు, ఎవరు లేదు, క్యాబినెట్ లేదు, సింగిల్ డిసిషన్, నిస్వార్థపరుడు, బీసీ ఫ్యామిలీ లేదు, ఆశ లేదు కనుక. కానీ రేపు అతను పోయిన తర్వాత శూన్యమవుతుంది నాయకత్వం. కూటమి వచ్చే అవకాశం ఉంది రేపు. ఇక్కడ మళ్ళీ ఒక 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ రావచ్చు. ఇక్కడ ఏంటంటే మైనార్టీ ఓట్లు ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 10 క్రిస్టియన్ మైనార్టీ ఫిగర్ రాకున్నా కూడా 12%, ఇది ఫ్యాక్టర్ అవుతుంది. ఇక్కడ బీజేపీకి నాయకత్వం లేదు. రేపు మళ్ళీ కూడా ఇంకొక 5 ఏళ్ళు కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కనుచూపు మేరలో ఇప్పుడున్న లీడర్లు కొందరు 5 ఏళ్లకు సైలెంట్ అవుతారు. మీకు అవకాశం, ఏజ్ ఉంది కనుక అవకాశం ఉంది. 10 ఏళ్ళు ఉంటుందని కూడా మీరు చెప్తున్నారు. కాంగ్రెస్ 10 ఏళ్ళు ఉంది, మళ్ళీ పీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉంది, మేము 10 ఏళ్ళు ఉంది. 10 ఏళ్ళు కూడా మీరు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు. కానీ ఈ పనుల వల్ల మీకు నష్టం జరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో ప్రమాదం ఉంటుందని మీ కాలేజీ ద్వారా రేవంత్ అన్న నా మిత్రుడు, నాకంటే దాదాపు 20 years చిన్న, 20 years చాలా గంటలు రోజులు తరబడి మేము ఏదైతుందో స్పేర్ చేశాము. తన సంగతి నాకు తెలుసు, నా సంగతి తనకు తెలుసు. ఈ నిస్వార్థంగా నాకు రాజ్యసభ ఆఫర్ ఇచ్చాడు పాలిటిక్స్లో రావాలని. ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ అయిన రఘువీర్ రెడ్డి, జానారెడ్డి గారి పెద్ద కొడుకు ఎంపీ క్యాండిడేట్, గెలుస్తాను 100%. చిన్న కొడుకు ఎమ్మెల్యే అయ్యాడు. రోహిన్ అని మొన్న దాంట్లో ఖైరతాబాద్ పోయి అంబార్పేటకి వెళ్ళి పోటీ చేసి వెళ్ళిపోయాడు, ప్రాణమిత్రుడు అతనికి. ఈ ముగ్గురు, జయేంద్ర రెడ్డి అని ఈనాడులో ఒక రిపోర్టర్ ఉండే, పెద్ద రియల్ ఎస్టేట్లో 1000 కోట్ల ఆసామేండు, ఆయన కుమారుడు, 4, మేమిద్దరం 6 ఉన్నాం. అన్న నువ్వు పాలిటిక్స్లో రావాలి మళ్ళా, రాజ్యసభ, నేను పాలిటిక్స్లో రాజ్యసభ వద్దు అని చెప్పాను. ఏది అవసరం లేదు నాకు. ఆయన అనుకున్నది అవుతుంది. ఇప్పుడు ఎవడంటే బుర్క పిట్టలు కూడా చేయగలుగుతుండు. ఉడా అనౌన్స్ కారో అంతే. నాకు తెలుసు ఆయన అయ్యేది ఉంటే ఖచ్చితంగా చేయగలుగుతాడనేది నాకు నమ్మకం ఉండే. నాకే ఆశ లేదు. ఓల్డేజ్ అమలు ఉంటున్నా. 2013 జూలై 27, జూలై 30 నాడు క్యాబినెట్ డిసిషన్ తీసుకున్నది తెలంగాణ, ప్రెసిడెంట్ పంపింది. 27 నాడే జగన్తో సమైక్య అన్నాడు కనుక డిఫర్ అయ్యి రాజకీయాలకి మానుకున్నాను. ఒక TV5 ఇంటర్వ్యూలో, సాంబు గారి ఇంటర్వ్యూలో చెప్పాను. అప్పటి నుంచి సంబంధాలు లేవు. నో పొలిటికల్ పార్టీ అఫిలియేషన్, నాకు ఏది అవసరం లేదు. మనం చెంచాగిరి చేయలేము, మన దగ్గర డబ్బులు లేవు. డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు మనం పని చేయలేము. ఆ పని చేయనప్పుడు వాళ్ళ డబ్బులు మనం కష్టార్జితంతో ట్యాక్స్ కట్టిన వాళ్ళు నాకు యుఎస్లో ఉన్నారు,
కెనడాలో ఉన్నారు ఫ్రెండ్స్. మ్మ్. నేను అనుకుంటే నా ఎలక్షన్ 5 కాదు 10 కోట్లైనా వచ్చాయి నాకు చెందారు. కానీ వాళ్ళకి నేను ఏదైనా చేయాలి కదా, వాళ్ళ కష్టార్జితం నాకెందుకు, వాళ్ళ తల్లిదండ్రులు వదిలిపెట్టి అక్కడికి వెళ్ళారు. డబ్బులు ఇచ్చినోడికి రిటర్న్ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది కదా సార్, లేకపోతే కష్టం అది. రైట్ సార్, ఫైనల్ థ్యాంక్ యూ. ఎన్ని డీటెయిల్స్ మనం మాట్లాడుకున్నాము. అసలు మీరు ఇలా టైం ఇవ్వడం నాకు ఇన్ని రోజుల తర్వాత అయినా కానీ చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అది గోని ప్రకాష్ రావు గారితో మాటమంతి. కలుద్దాం ఇకపై. ఆయనకు కుదిరినప్పుడల్లా, ఆయన ఆరోగ్యం సహకరించిన ప్రతిసారి మనం కలిసి లేటెస్ట్ అంశాలు అన్నిటిపైన చర్చలు కొనసాగించేటువంటి ప్రయత్నం చేద్దాం మన కాలేజ్ టీవీలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ ఛానల్. నేను మీ అవినాష్ జనగామ, సైనింగ్ ఆఫ్.